ఈ జిమ్ ఇన్ఛార్జ్ ఎవరు? తప్పుగాడా వీడు పనిచేసేది ఈ జిమ్ లోనా? నీ బాడీకి అంత బిల్డప్ అవసరమా? అబ్బో ఈ బాడీ ఆ బాడీలా కావాలి. ఏం చేయాలి? బాడీ లాగా ఇంపాసిబుల్. ఇది భయపడత. ఈ బాడీ కాదు ఆ బాడీ. ఆ బాడీ లాగా ఓ పంచి ఎలకల మందు తినే పేడపోద్ది. అసలు నువ్వు జిమ్ముకి రావడం దేనికి? ఏ హిమాలయాలకు వెళ్ళిపోతే ఆ పర్వతాల్లో మిక్స్ అయిపోతా. కాదు నేను బాడీ బిల్డింగ్ చేయాలి. బిల్డింగ్ చేయడం ఎందుకు? నీ బాడీ పెద్ద కాంప్లెక్స్. దీన్ని బిల్డింగ్ చేసినా బాయిలింగ్ చేసినా ఏం తగ్గదు. కాదు నేను తగ్గించి చూపిస్తా. అయితే బట్టలు ఎందుకు? మరి బాడీ బిల్డింగ్ అంటే మాటలేంటి? పునాదుల నుంచి లేపాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం బాడీ ఉంది. నాకు కూడా సేమ్ బాడీ కావాలి దేవుడా. రావటం ఎందుకు? ఆల్రెడీ నీది ఆ బాడీయే. సేమ్ బాడీయా? చూడు. లేడీయా? నాకు ఇలాంటి బాడీ వద్దు. ఆ బాడీ వద్దు, లేడీ మాత్రం కావాలి. ఏంట్రా చూస్తున్నావు? ఎక్సర్సైజ్ కి ఈ ప్లేస్ బాగుంది సార్, ఇక్కడే చేద్దాం. చెయ్యి. ఏం చేస్తున్నావురా? అబ్డమన్. అబ్డమన్స్ బ్లడ్ మోషన్స్ చెయ్యా సరిగ్గా. ఏం చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, ఈ కిటికీలోంచి చూస్తే ఏం కనిపిస్తుందో అని. ట్యాంక్ బండి చెరువు దూకుతావా? నాకు ఈత బాగా వచ్చుగా. నాకు 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకడు నా కోసం 2 మర్డర్లు చేశాడు. అర్థమైందిగా? 3 బాయ్ ఫ్రెండ్స్ అంట. వాళ్ళలో ఒకడు 2 మర్డర్లు చేశాడు. ఎవరు? నేనే. అంటే ఇది కూడా నీ సెటపేనా? అది ఇది అనకు, చాలా కాస్ట్లీ సెటప్. మరి పిల్ల దొరకట్లేదు, ఆత్మహత్య చేసుకుంటానన్నావుగా. పిల్ల దొరకట్లేదన్నాను కానీ సెటప్ దొరకట్లేదన్నానా? లేపుదుగాని రా. ఏంటి? వెయిట్స్. లేపు. లేవట్లేదు. లేపు. లేవట్లేదు. లేవట్లేదు. శ్రీహరిలో బాడీ పెంచేద్దాం అనుకుంటే సరిపోదు, కష్టపడాలి. ఇప్పుడు చూడు. నొక్కి చెప్పినట్టు చెప్పాను. నీ బరువును మించిన బరువు మీద తీసుకోవద్దురా అని వెళ్ళలేదు. ఎత్తడైపోయాడు. జీవితంలో ఎంత ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయలేదురా, అందుకే అంతలా పరిచావు. మరి ఇంకెప్పుడు బాడీని ఉప్పు చేస్తాను తుప్పు చేస్తానని కోతలు కొయ్యొద్దమ్మా. ఎక్సర్సైజ్ చేయడం కన్నా చదువుకోవడం చాలా ఈజీ. అరే మన ఆటో రాజారా? ఏం రాజా సెటప్ కు బుర్కా గెటప్ వేసావు? సెటప్ అన్నావంటే షేపులు మారిపోతాయి, జాగ్రత్త. లైఫ్ లాంగ్ సెటప్లతో అడ్జస్ట్ అయిపోవడానికి నేను మీలాగా ఓ క్యారెక్టర్ లేనున్నా, ఓ డిగ్నిటీ లేనున్నా, ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనున్నా. ఎంత మారిపోయావు రాజా. అప్పుడే పెళ్లి చేసుకుని ఊళ్ళో ఉన్న సెటప్లన్నిటికీ ఎంత అన్యాయం చేసావు రాజా. సెటప్లకు అన్యాయం చేయక నాకు నేను ద్రోహం చేసుకుంటానా? పెళ్లికి అప్పుడే తొందరేముంది రాజా. సెటప్లతో లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తుంటే పోయేది. పోయేది కాదు, వచ్చేది. ఏంటి? జబ్బు, ఎయిడ్స్. భయపెట్టగా బాబు. భయపెట్టక మీలాంటి 1/4 గాళ్ళు ఉంటే అంతేగా మరి. ఇంతకీ నిన్ను కట్టుకుని ఈ కలంకిత ఎవరు? కళంకిత కాదు, కోవైసరళ. కోవైసరళ నిన్ను ఎలా చేసుకుంది? నిన్ను చేసుకుంటానంట. లేదే. మరి దేనికంత షాకు? అభిమానులు ఎంట పడతారనే బుర్రకా తొడిగి షైర్కి తీసుకొచ్చాను. మాకు డౌటే. మరి అదే ఎద్దవ డౌట్. కోవైసరళ నన్ను చేసుకోదని నాకు తెలుసు, అందుకే నేను కోవైసరళని చేసుకున్నాను. ఒకసారి బుర్క తీసి కోవైసరళని చూపించరాదు? ఏంటి చూపెట్టేది? అది మీలాగా 1/4 కాదు, ప్యూర్ ఫ్యామిలీ టైప్. మీరు కూడా సెటప్ల కోసం ట్రై చేయకండి. బుర్కల కోసం ట్రై చేయాలా? కాదు, పెళ్లి చేసుకుని నాలాగా హ్యాపీగా బతకండి. సెటప్లు శాశ్వతం కాదు. పెళ్లి జీవితం, ప్రేమ శాశ్వతం. కోవైసరళ కమాన్, వి గో ఫర్ షాపింగ్. 2 బుర్రకాలు కొందాం. ఎంత మారిపోయాడురా. కోవైసరళ మార్చుంటుంది. రన్రా, షోకి టైం అయింది. ఏ తులసి, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. హాయ్. 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 బాగున్నారా?
నేను మాత్రం బాగలేను. ఏమైంది? ఎక్కువగా ఏం తిన్నా అరగడం లేదు, అదేనా బాధ. అతిగా తింటే అలాగే ఉంటది. మరి కాలేజీకి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏముంది, టైం పాస్. టైంను మీరు పాస్ చేయని అవసరం లేదు. టైం ఎప్పుడు పాస్ అవుతూనే ఉంటుంది. టైంను పాస్ చేయాలనుకుంటే ఫెయిల్ అయ్యేది మనమేరా. ఆ శనక్కాయలు అమ్మేవాడు కూడా రోజుకు 100 రూపాయలు సంపాదిస్తూ టైం పాస్ చేస్తున్నాడు. నీతులు చెప్తున్నా అని ఏమీ అనుకోవద్దు. మనమేరా రోజుకు 100 రూపాయలు వేస్ట్ చేసి అనవసరంగా టైం పాస్ చేస్తున్నాం. జీవితంలో ఫెయిల్ కావద్దని మీ ఫ్రెండ్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు అంకితను మన అందరిలాంటి ఆడపిల్ల అనుకున్నాం. ఏదో సరదా కోసం తన ఇండియాకి రాలేదురా. షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ గర్ల్. హైటెక్ సిటీలో అంకిత.com అని 200 crores ప్రాజెక్ట్ ని డీల్ చేసి సక్సెస్ అయింది. మీరు కూడా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. అరే మా గుండెల్ని పిండేసే డైలాగులు చెప్పకరా. మేము అర్జెంట్ గా చంటిగాని తీసుకొని అంకిత కంగ్రాట్స్ చెప్పడానికి వెళ్ళాలి. బాయ్. పదండ్రా. వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతే. నువ్వెక్కు. దేనికి? దేనికేంటి? 1 2 200 కోట్ల ప్రాజెక్ట్ డీల్ చేసి సక్సెస్ అయ్యావుగా. అయితే అదేంటి అంకిత అంత సింపుల్ గా చెప్తున్నావు? రియల్లీ యు ఆర్ వెరీ గ్రేట్. ఇదేం గొప్ప విషయం కాదే. నా టార్గెట్ కూడా కాదు. ఇది నా తొలిమెట్టు మాత్రమే. తొలిమెట్టో గుడిమెట్టో అవన్నీ మాకు అనవసరం. నీకు కావాల్సింది సాధించావు. మరి మాకు కావాల్సింది? ఆ రోజు కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ప్రేమ కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేశారు. ప్రేమను తేలిక చేసి మాట్లాడి వాళ్ళని అవమానించకండి. వ్యాలంటైన్స్ చేసిన త్యాగానికి గుర్తుగా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నామంటే ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రేమ ఉంది. ఈ సృష్టి అంతమైనా ప్రేమ బతికే ఉంటుంది. అంతే. రాధా, ఎవరా నువ్వు? నన్ను ఏమే అంటున్నావు? ఓరి దేవుడు, రాత్రి విషయం పొద్దునకే మర్చిపోతే ఎట్లా? అయ్యో రథ, మీరేనా? కాఫీ మీకోసమే తెచ్చాను, తీసుకోండి. డెఫినెట్ గా కాఫీ అయినా ఫినాయిల్ కింద తెచ్చావా? పగటిపూట జోకులొద్దు, ఇచ్చింది ఇచ్చినట్టు తాగండి. ఇవ్వు. ఈ ఫేస్ కి జోకులు కూడాను. అబ్బా, మీదేదో పెదరాయుడు ఫేస్ అయినట్టు ఫీల్ అవ్వకండి. రావు గోపాలకు తక్కువ, మాడాకే ఎక్కువ. రాను నక్కికి మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఈ మతిమరుపుతో ఎటైనా వెళ్ళిపోతుందని భయంగా ఉంది. ఎటైనా వెళ్ళిపోతే పర్వాలేదు, ఎవరితోనైనా వెళ్ళిపోతేనే కొంప ములిగేది. కుటుంబరావు, నా పేరు మల్లికార్జునవే. ఏదో ఒకటి అనుమానించావో ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసిచ్చేస్తాను. దీనికి కోవై సరళ పున్నట్టుంది. అవునమ్మా, మీ ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చేసిందా? ఆ అక్కయ్య మతిమరుపు మీకొచ్చినట్లుంది. అందరూ సైలెంట్ గా చూడరా. ఏ కడుపా కాదు, వస్తుందేమోనని భయం. వచ్చినప్పుడు చూసుకుందాం. కడుపు వచ్చిన తర్వాత వీడేంట్రా చూసేది డుమ్మా? నీకెందుకురా, ప్రియా షో చూపిస్తాను చూడండి రా. ప్రియా, నన్ను నీ బాహువుల్లో బంధించు. రా ప్రియా. రేయ్, దీని కడుపు ఖాయం. ఆ అమ్మాయి కడుపు ఆ అమ్మాయి ఇష్టం, నీకెందుకు టెన్షన్? ఓకే ప్రియా, సాయంత్రం ఓడియన్ డీలక్స్ లో కలుసుకుందాం. రా. అలాగే, బాయ్. బాయ్. షో అయిపోయింది, పదండ్రా. అంకుల్, అంకుల్, అంకుల్. వచ్చారా? రండి, బాత్రూమ్ అటువైపు ఉంది. బాత్రూమా? నీ మొహం, వాళ్ళు బాత్రూమ్ గడిగే వాళ్ళు కాదే, మన పక్కింటి డాబా మీద అద్దెకుంటున్న కుర్రాళ్ళు. అయ్యో, బాత్రూమ్ క్లీన్ చేయడానికి కార్పొరేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళేమో అనుకున్నాను. డోర్ పోయి వెళ్ళు వెళ్ళు. కోపడతారు దేనికి? ఆ లావటి కుర్రాడు అచ్చు బాత్రూమ్ క్లీన్ చేసేవాడిలా ఉన్నాడుగా. అంత మాట నిందేంట్రా? మీరేం ఫీల్ అవ్వకండి బాబు, దాంతో టైప్. ఏ టైప్ సార్? మరి అందుకే బ్యాచిలర్స్ కి రూములు ఇవ్వండి. రండి కూర్చోండి. ఎవరి పాప అంకుల్? మా పాపే, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. మాటలొచ్చా? అమ్మానమ్మా. మరి అదే ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లల్ని పట్టుకుని మాటలు వచ్చా అంటే మండదా? మరి ఎందుకు వచ్చినట్టు? అంకుల్, మీ డాబా మీద రూమ్ ఉందా? ఏ అద్దెకి కావాలా? కుదరదు, నిన్ననే మా ఫ్రెండ్ కూతురు అమెరికా నుంచి వచ్చింది. అందుకే వచ్చాం అంకుల్. ఎన్ని రోజులు ఉంటుంది అనుకున్నా? నలుగురు కలిసికట్టుగా వచ్చి అంకుల్ అని అడుక్కు తినే వాళ్ళలాగా అరిచారు కదా, అప్పుడే అనుకున్నా. అమెరికా. హలో నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. అంకుల్, ఎవరు వీళ్ళంతా? మేము నువ్వు మరీ మీదకి వెళ్ళిపోక్కర్లేదమ్మా,
వీళ్ళు మన పక్కింటి డాబా మీద ఉంటారమ్మా. ఈ వీధిలో ఉన్న కుర్రాళ్ళు అందరిలోకి వెరీ 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 బ్యాడ్ బాయ్స్. ఓ వెరీ గుడ్. ఎందుకంటే నేను కూడా వెరీ 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 బ్యాడ్. ఏంటి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లో అలా అయిపోయారు? మీ చేతులు తెంపొచ్చు. ఇవాళ మీ ప్రోగ్రామ్ ఏంటండి? ఏం లేదు, మీది? కాలేజీకి వెళ్ళాలి. మళ్ళీ వస్తారుగా? వస్తాం. ఓకే బాయ్. బాయ్. చూడు బాబు, పరాయి ఆడవాళ్ళని అక్క చెల్లెళ్ళతో సమానంగా చూసుకోవాలి. ఆంటీ మరదల్లాగా కూడా చూసుకోవచ్చు కదా అంకుల్. ఆ? వస్తాను అంకుల్. అప్పుడు మిమ్మల్ని పరమ చెత్త ఎదవల కింద కూడా చూసుకోవచ్చుగా.